నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలకు ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ నిర్వహించారు. నియోజకవర్గానికి 2 చొప్పున శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని కూడా ప్రకటిస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలకు ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ కూడా నిర్వహించారు. నియోజకవర్గానికి 2 చొప్పున శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని కూడా ప్రకటిస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్యులంతా ఈ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇన్ఛార్జీలను ఎంతమందిని ప్రకటించారు? ఇక వాళ్ళ పనులేంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. అంతేకాకుండా ఉమ్మడి 10 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలుగా కూడా నియామకాలు చేశారు. ఈ నియామకాల ప్రక్రియ ఎలా ఉందంటే, రాష్ట్ర స్థాయి నుంచి కూడా జిల్లాల నుంచి మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా లోకల్ గా ఉన్నటువంటి మండలాల స్థాయి నుంచి చివరికి గ్రామాల నుంచి కూడా బూత్ లెవెల్, ఇట్లా దశల వారీగా అన్ని స్థాయిల్లో టాప్ టు బాటం కూడా నాయకుల్ని, బాధ్యుల్ని, ఇన్ఛార్జీలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్టేట్లలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా, వాళ్ళకి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలని, వాళ్ళకి స్పష్టమైనటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేసి వాళ్ళకు ఒక డ్యూటీ చార్ట్, అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కొన్ని డ్యూటీలు, బాధ్యతలు, లేకపోతే పార్టీని జెండాని మోసేటువంటి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అనేక కార్యక్రమాలని, వాళ్ళకి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను కూడా అందించడానికి కేసీఆర్ చాలా తీవ్ర స్థాయిలోనే కసరత్తు అయితే చేశారు. ఆ కసరత్తు ఆయన 3 కంటికి తెలియకుండానే ఎప్పుడైనా కానీ ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించే ముందు కేసీఆర్ ఒక 2-3 రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా సొంతగానే ఆయన ఎక్సర్సైజ్ చేసేటువంటి అలవాటు ఉంది. అలాంటి, ఎందుకంటే ఆయన ఒక రాజకీయ వ్యూహాన్ని పన్నాడు అంటే అది 100% సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక పేరు, ప్రచారం, ప్రతిష్ట అయితే ఆయనకి ఉంది. అదే ఆ నేపథ్యంలోనే కేసీఆర్ పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి, పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఆ నాయకులకి, ఇన్ఛార్జీలకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి, ఆ పార్టీని పూర్వవైభవంలోకి తీసుకొచ్చే విధంగా మళ్ళీ 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్ని గెలుపు తీసుకెళ్లడానికి ఇప్పటి నుంచి మనం పునాదులు వేసుకోవాలి. ఇప్పటి నుంచి అటువంటి మార్గాన్ని కరెక్ట్ గా, దిశానిర్దేశం కరెక్ట్ గా చేయాలి, కేరళలో నూతనోత్తేజాన్ని నింపాలి అనేటువంటి ఒక మాతృ పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా ఇన్ఛార్జీలను నియమించడం, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పికప్ చేయడం, సభ్యత్వ నమోదు కూడా అయిన తర్వాత ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టాలి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎలాంటి హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ ఏ విధంగా తుమ్మలోకి తొక్కింది, ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి అంశాలను కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకి తన చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ వెళ్లే విధంగా చేసేందుకు, అందుకు తగినట్లుగా అలాంటి తన యాక్షన్ ప్లాన్ మొత్తాన్ని ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి చేరే విధంగా చేసేందుకు వీలుగా పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అందులో భాగంగానే
ఈ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను అయితే ఆయన పూర్తి చేయడం జరిగింది. రైట్ సార్, మరి సభ్యత్వ నమోదు అన్నారు కదా, అది ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కానుంది? సభ్యత్వం నమోదు అనేది ఈ ఇన్ఛార్జీల నియామకు వాళ్ళ బాధ్యతలు స్వీకరించుకున్నటువంటి కార్యక్రమం తర్వాత వెంటనే ఉంటుంది. ఇతరుతంగా ఈ రోజు ఆ రోజు అని కాదు, ఆటోమేటిక్ గా వాళ్ళు సభ్యత్వ నమోదు కార్యక్రమాలని ప్రారంభిస్తారు. వాళ్ళకు కొన్ని రిసీట్లు కూడా తయారు చేశారు. ఆ రసీదులను కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళు నామినల్ ఫీజుని పే చేసి సభ్యుడిగా చేరడానికి ఒక రసీదు కూడా ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను కూడా తయారు చేశారు. అది కూడా ఈ ఇన్ఛార్జీలందరికీ అందజేసి వెంటనే వాళ్ళని ఆ కార్యక్రమాల్లోకి దిగే విధంగానే మార్గం నిర్దేశం చేశారు. ఈ విషయంలో కేటీఆర్ రామారావు మాజీ మంత్రి కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ ప్రక్రియ మొత్తాన్ని మానిటర్ చేస్తున్నారు. అందువల్ల ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోని మొత్తం సభ్యత్వ నమోదుకి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకొని కంప్లీట్ చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.